తెలంగాణలో స్థానిక సంస్థల సమరం జోరుగా నడుస్తోంది. అధికార పార్టీకి ధీటుగా మెజారిటీ సీట్ల కోసం గులాబీ దళం శ్రమిస్తోంది. బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపి నియోజకవర్గంలో పట్టు సాధించాలనేది కారు పార్టీ నేతల భావన. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం నలుగురు ముఖ్య నేతల మధ్య క్యాడర్ నారాజ్ అవుతుందట. ఏ నేతతో ఉండాలో, ఏ నేతకు జై కొట్టాలో అర్థం కాని పరిస్థితి క్యాడర్లో ఉందట. ఇంతకు ఏంటా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఆలేరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొందట. నలుగురు ముఖ్య నేతల మధ్య క్యాడర్ నలిగిపోతోందట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఎక్కడ వారి ఆగ్రహానికి గురవుతామోనని గులాబీ దళం తెగ మదనపడిపోతోందట. నలుగురు నాలుగు దిక్కులు అన్నట్టు లీడర్లు ఎవరి పార్టీ కార్యక్రమాలు, పర్యటనలు చేపట్టినా హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొంది. ఏ నేత వచ్చినా రిసీవ్ చేసుకోవటం, వారితో ఉండటం, ఇలా నలుగురు నేతలతో బీఆర్ఎస్ క్యాడర్ తల పట్టుకుంటోందట. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2 సార్లు ఆలేరు ఎమ్మెల్యేగా పనిచేసిన సునీత గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. సునీత భర్త మహేందర్ రెడ్డి సైతం డీసీసీబీ చైర్మన్గా పనిచేశారు. ఇలా భార్యాభర్తలిద్దరూ ఆలేరు నియోజకవర్గం కారు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళిద్దరికి తోడు మరో 2 నేతలు జతయ్యారట. ఇందులో బూడిద భిక్షమయ్య గౌడ్ ఆలేరు మాజీ ఎమ్మెల్యేగా, గొంగిడి సునీత కన్నా ముందు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత 2 సార్లు సునీత చేతిలో ఓడిపోయారు. మారిన రాజకీయ పరిణామాలతో భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్లో చేరారు. భిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్లో ఉండగానే మరో నేత కల్లూరి రామచంద్రారెడ్డి సైతం బీఆర్ఎస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కల్లూరి రామచంద్రారెడ్డి బీఎస్పీ అభ్యర్థిగా ఆలేరులో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కల్లూరి రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అట్నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఇలా ఆలేరులో ఎమ్మెల్యేగా పనిచేసిన 3 నేతలు సునీత, భిక్షమయ్య గౌడ్, కల్లూరి రామచంద్రారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్నారు. వీరితో పాటు సునీత భర్త మహేందర్ రెడ్డి కూడా ఆలేరులో కీలక నేతగా ఉన్నారు. ఇలా నలుగురు నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా క్యాడర్ పాల్గొనాల్సిందేనట. వీరు ఆలేరు నియోజకవర్గానికి వస్తే క్యాడర్ ఆ నేతలను ఫాలో అప్ చేయాల్సిందేనట. 4 చక్రాల కారు కింద చిక్కుకున్నట్టయిందట క్యాడర్ పరిస్థితి. ఒక నేతతో చనువుగా ఉంటే మరో నేత ఫీల్ కావటం, ఆ వర్గం ఈ వర్గం అంటూ నలుగురు నేతల పంచాయతీతో ఆలేరు బీఆర్ఎస్లో పోరు నడుస్తోందట. స్థానిక ఎన్నికల వేళ ఎవరితో ఉంటే టికెట్ వస్తుంది, లేక మరొకరి ఆగ్రహానికి గురై టికెట్ చేజారుతుందా అన్న ఆందోళన బీఆర్ఎస్ క్యాడర్లో కనిపిస్తోందట. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి, ఇలా నలుగురు నేతల పర్యటనలు క్యాడర్కు ఇబ్బందిగా ఉంటే ఈ నలుగురితో రాజకీయంగా ఎలా ముందుకు పోవాలో అర్థం కాని పరిస్థితి ఉందట. ఎవరో ఒకరికి పూర్తిస్థాయి పార్టీ పగ్గాలు ఉంటే తమకు ఇంతలా ఇబ్బంది ఉండదని బీఆర్ఎస్ క్యాడర్ ఆలోచనగా తెలుస్తోంది. మరి పార్టీ పెద్దలు ఆలేరులో బీఆర్ఎస్ నలుగురు నేతల పంచాయతీకి తెరతీస్తారా? చూడాలి.